మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీల కేసులో నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిఐడి ఆదేశించింది. కాకినాడ పోర్ట్ వాటాల్లో అవకతవకలు జరిగాయని విజయసాయిరెడ్డిపై కేవీరావు ఫిర్యాదు చేశారు. దాంతో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే కాకినాడ సీపోర్ట్ కి సంబంధించి స్టెడ్కి సంబంధించి యజమాని అయినటువంటి కేవీ రెడ్డి నుంచి 3,600 కోట్ల విలువైనటువంటి బాండ్లని మాజీ ఎవరైతే రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయన వాటిని తీసేసుకున్నారని అభియోగం అయితే పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆయన మీద అయితే సిఐడి కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలిసింది. ఇంతకు ముందే ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ ఈడీ కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి అయితే జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి సిఐడి కూడా ప్రెజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసేటువంటి పనిలో అయితే పడింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం సిఐడికి సంబంధించి విజయవాడ కార్యాలయం నుంచి సిఐడికి సంబంధించినటువంటి అధికారులు అయితే విజయసాయిరెడ్డికి నోటీసు ఇచ్చేందుకు వెళ్లారు. విజయసాయిరెడ్డి లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసు అందజేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ సీపోర్ట్ కు సంబంధించి కాకినాడ సీపోర్ట్ కు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున కూడా ఈ అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా గుర్తించినటువంటి నేపథ్యం. ఈ కేసులోనే A1 ముద్దాయిగా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కుమారుడు అయినటువంటి విక్రాంత్ రెడ్డి A1 గా ఉన్నారు. అదే విధంగా విజయసాయి రెడ్డి వచ్చేసి A2 గా ఉన్నటువంటి నేపథ్యం. సోమవారం అంటే రేపు ఆయన 10 గంటలకి విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి అటెండ్ కావాల్సినటువంటి అని నోటీసులు అయితే పేర్కొన్నారు. ఆయన అటెండ్ అవుతాడా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ అయితే లేదు. థ్యాంక్ యూ రవికృష్ణ.